ఏదండి 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఈ వ్యవస్థ ద్వారా. ఎవరు చేశారండి? అవునండి, ఇప్పుడు 499 పైసలకి ఎకరం ఇచ్చేసేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇది దుర్వినియోగం చేస్తున్నారు. ఇది ప్రజల కోసం చేశాం మేము. దుర్వినియోగం ఎందుకు అవుతుంది? ఇవాళ పంజాబ్ రాష్ట్రం దుర్వినియోగం చేయడానికి అది చేస్తుంది. ఇంకా 5-6 రాష్ట్రాలు ఇది కొనసాగించేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది దుర్వినియోగం చేయడానికా? చెప్పండి. ప్రజలకి అందించే కార్యక్రమం, ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం చేయకపోతే ఎందుకంటే మనం 1,70,000 కోట్ల సంవత్సరం జరగకుండా అప్పు చేశారు. ఎక్కడ పెట్టారు? ఎవరికి ఇచ్చారు? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంత దుర్వినియోగం చేశారు మీరు? కుట్టు మిషన్లు ఉన్నాయి. కుట్టు మిషన్ల మీద ఎంత అవినీతి? 200 కోట్ల రూపాయలు. మీరు దోచుకో మీ సంపద సృష్టిస్తారు కదా. మీరు ప్రజల కోసం చేయరా? ఖర్చు పెట్టరా? 30% మంది ప్రజలకి అసలు ఇవే అందించలేదు ఎండిఓ అన్నారు. చెప్పండి, మీరు అందించకుండా ఏం చేశారు? ఎన్ని లక్షల టన్నులు మీరు పట్టుకున్నారు? ఎన్ని లక్షల టన్నులు మీరు ఆక్షన్ వేశారు? తెలపండి మాకు. తెలపాలి కదండి. ఇదిగో 2 లక్షల టన్నులు మేము పట్టుకున్నాం. మా టైంలో మేము పట్టుకునేవాళ్ళం. నెల ఆక్షన్ వేసేవాళ్ళం. 29-30 రూపాయలకి అమ్మేవాళ్ళం కేజీ. మీరు సీజ్ ద షిప్ అన్నారు. స్టార్ట్ ద షిప్ అయింది. మీరు గొడవలకు సీల్ చేసేమన్నారు. ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారు మీరు ఆక్షన్ పెట్టి? ధాన్యం, బియ్యం చెప్పాలండి. ఇంత అడావడి చేశారు కదా మీరు. కాకినాడలో మీరు సీజ్ చేశారు కదా గొడౌన్స్. ఆ గొడౌన్స్ లో మీరు ఎన్ని లక్షల టన్నులు ఆక్షన్ వేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి తెచ్చారు? సీజ్ ద షిప్, స్టార్ట్ ద షిప్. టీడీపీ కార్యకర్త చెన్నయ్య కుమారుడికి ఉద్యోగం ఇస్తారంటే మీకేంటి ఇబ్బంది? ఎందుకు అభ్యంతరం చెబుతున్నారు? అవునండి, ఇప్పుడు అది కాదండి. మీరు చేయండి, నేను మంచిదే కాదంటలేదు. అలాగే మీ వల్ల 29 మంది చనిపోయారు. 8 మంది గుంటూరు జిల్లాలో చనిపోయారు. వేరే చోట 3 చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా మీరు న్యాయం చేయాలి కదా అంటున్నాను. వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలి కదా అంటున్నాను. వాళ్ళ కుటుంబాలు కదా అంటాను. మీ చంద్ర ఏదైనా కుటుంబం, వాళ్ళది కూడా కుటుంబాలు కదా. మీ వల్లే చనిపోయారు కదా పుష్కరాల్లో 29 మంది. వాళ్ళకి కనీసం 1 రూపాయి సాయం కూడా చేయలేదు కదా మీరు. అవునండి, ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే దాని అన్ని కూడా సుముఖంగా చేస్తారు. వీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం లేదు కాబట్టి అవి ఎలా ఎగ్గొట్టాలనేది రకరకాల కాజులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఎవరికి ఇవ్వకుండా చేస్తారు. ఇవాళ మీరు చూడండి, మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాం అని అన్నారు. 3 లక్షల మంది పెన్షన్ కట్ చేస్తారు. అంటే ఆయనకి ఇవ్వాలని లేదు కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే అమౌంట్ కన్నా వీళ్ళు 1000 రూపాయలు కలిపినా వాళ్ళకి ఇక మిగిలిపోతుంది. ఇన్ని లక్షల మందికి ఇవ్వటం మానేస్తే కరెక్టా కదా? ఐవీఆర్ఎస్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలు, ఫిర్యాదుల మేరకే ఈ వాహనాలు రద్దు చేస్తామని కూడా మంత్రి గారు చెప్తున్నారు. అన్ని అబద్దం, పచ్చి అబద్దం. ప్రజలు వద్దంటున్నారా? ఎండిఓ బళ్ళు వద్దంటున్నారండి. ఫీడ్బ్యాక్ తీసుకున్నాము. తప్పు, అబద్దాలు, పచ్చి అబద్దాలు. మీకు అబద్దాలు చెప్పడంలో మోసంలో ముందుంటారు. అది కాదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు మోసం జరుగుతుంది, ఇది రద్దు చేస్తామన్నారు. చేశారా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సేమ్ నడుస్తుంది కదా. అంటే వీళ్ళు అబద్దాలు చెప్తారంతే. వాళ్ళు సంపదను సృష్టిస్తానికి ప్రజల రక్త మాంసాలు పిండేస్తున్నారు. వాళ్ళ కరెంటు ఛార్జీలు ఉన్నాయండి. ఏం చెప్పాడు ఆయన? మేలైన కరెంట్ ఇస్తాను, రేటు పెంచను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన మనిషి ఇవాళ దాన్ని డబల్ చేసేసారు. అలో లక్ష్మణ్ బాధపడుతున్నారు. వాళ్ళు ఏది నిజం చెప్పారు చెప్పండి. సూపర్ 6 అన్నారు, ఏది చెప్పండి. ఈ నెల, వచ్చే నెల, జూన్, ఆగస్టు అంతే. ఏ సంవత్సరం ఆగస్టులో డేట్ చెప్పారు? ఆగస్టు అన్నారు. వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో 5 ఆగస్టులు వస్తాయి. ఆగస్టులో 5 వస్తాయి బాబు. ఆగస్టు పలానా సంవత్సరం అని చెప్పలేదు కదా. ఆగస్టు అన్నారు. 5 ఆగస్టులో ఎప్పుడు వస్తుందో మరి. ఇంకా
వాహనాల ద్వారానే రేషన్ బియ్యం పక్కదారి పడుతుందని కూడా మంత్రిగా చెప్తున్నారు. అంటే కేవలం ఈ వాహనాలు ఉండటం- నేను అదే అడుగుతున్నాను. వాహనాల ద్వారా రేషన్ ఎంత పట్టుకున్నారు మీరు? ఎన్ని లక్షల టన్నులు పట్టుకున్నారు? ఎన్ని ఆక్షన్ పెట్టారు? మీరు వచ్చిన సంవత్సరంలో ఎంత అవినీతి జరిగింది? ఎన్ని కేసులు పెట్టారంటే రేపొద్దున్న రేషన్ షాపుల్లో ఆ అక్రమాలు జరగవా? రేషన్ ఇంకా అప్పుడు ఇంకా ఇప్పుడు 17 రోజులు ఇస్తున్నారు రేషన్. ఇంటికెళ్ళి శుభ్రంగా తీసుకుంటారు. ఇంటికి లేనోళ్ళే మధ్యాహ్నం టైంలో పంచాయతీ దగ్గర ఉంటుంది బండి, అక్కడికి వెళ్ళి తీసుకుంటారు. రేపు 3 రోజులు 4 రోజులు ఇస్తారు. అయిపోయిందంటారు స్టాకు. ప్లస్ ఇది సర్వర్ పనిచేయట్లేదు అంటారు. ఎన్నిసార్లు తిరగాలి? జరిగినాయి కదా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు టైంలో. అప్పుడు ఏం చేయాలి?